హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ కేకే మూమెంట్స్. ఇలాంటి బ్యూటిఫుల్ క్యాన్ స్కర్ట్ అయితే మీకు కావాలా? చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. 4 మీటర్స్ ఫ్లేర్తో మీకు ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ 4 మీటర్స్ లైనింగ్ అండ్ అలాగే 8 మీటర్స్ క్యాన్ అయితే యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్లేర్ ఎక్కువ ఉండాలి కాబట్టి 8 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎలా కట్ చేయాలి ఎలా అనేది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం లైనింగ్ పార్ట్ని 4 మీటర్స్గా తీసుకున్నాం కదండి, దాన్ని 4 ఫోల్డ్స్గా చేసుకోవాలి. 4 ఫోల్డ్స్గా చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్గా చేయాలి. అంటే 8 ఫోల్డ్స్ వస్తాయి. 8 ఫోల్డింగ్స్ వచ్చిన తర్వాత మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే, నేను ఇప్పుడు నడుము కొలత తీసుకున్నది 33 అనమాట. 33ని by 16 చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేప్ ఫోల్డింగ్స్ అయితే తీసుకొని మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. చూడండి నేను ఎలా తీసుకున్నాను. నాకు 33 వచ్చింది. సో నేను ఫోల్డింగ్స్ అనేది ఎన్ని టైమ్స్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి డబల్ అయ్యింది 4 టైమ్స్. మళ్ళీ ఆ 4 టైమ్స్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నా. చూడండి ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకున్న మెజర్మెంట్ అయితే నాకు 2 వచ్చింది. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా 0.5 ఇంచెస్ అయితే పెడుతున్నా అనమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేసేదానికి ఖర్చు కావాలి కాబట్టి. సో నేను ఇక్కడ 2.5 మెజర్మెంట్తో అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నా. ఎలా తీసుకోవాలి అంటే మెజర్మెంట్స్, నేనైతే ఆల్రెడీ 8 ఫోల్డింగ్స్ చేశాను కదండి. ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2.5 ఈ ఎడ్జ్లో పెడుతున్నాను. అండ్ అలాగే ఇక్కడి నుంచి ఆపోజిట్లో అదే మెజర్మెంట్ 2.5 ఎడ్జెస్కి పెట్టాలి. అటు ఆపోజిట్ సైడ్ ఇటు ఆపోజిట్ సైడ్ 2.5 అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మనమైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. నేనైతే ఎక్కడైతే మార్కింగ్స్ చేశానో అక్కడ ఇలాగైతే ఫోల్డింగ్ లాగా చేసి ఇప్పుడు దీనికి మనం లైన్ మార్క్ అయితే చేసుకొని కట్ చేసేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మనం కటింగ్ అయితే చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2 హాఫ్స్గా అయితే క్లాత్ అనేది కనిపిస్తుంది. చూడండి పైనేమో షార్ట్గా కిందకు వచ్చేసరికి కోన్ షేప్లో వచ్చేలాగా మనం కట్ చేసాము. దీన్ని కలీ మోడల్ అంటారు. సో ఈ ఎడ్జ్ని కూడా ఇలాగైతే పెట్టుకోవాలి. మొత్తము అంబ్రెల్లా కట్ లాగా మనం ఇక్కడ ఎన్ని పీసెస్ వచ్చాయో అన్ని పీసెస్ ఇప్పుడు దీంట్లో ఉన్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కసారి నేను చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది. ఇక్కడ మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే పైన అయితే షార్ట్గా బాటమ్కి వచ్చేసరికి ఇలాగా అంబ్రెల్లా కట్ లాగా కోన్ షేప్లో వస్తుంది. ఈ పీసెస్ అన్నీ మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి ఒకదాని మీద ఇలా వేసుకొని ఎడ్జెస్లో ఇక్కడ స్టిచ్చెస్ అయితే చేసుకుంటూ మనం మొత్తం ఫ్లేర్ని అటాచ్ చేసుకోవాలి. మనమైతే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను రండి. సో ఇక్కడైతే నేను ఎడ్జెస్ అన్నీ సమానంగా పట్టుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే ఇలాగ ఎడ్జెస్ అన్నీ స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అంటే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే మనం లైఫ్ టైం యూస్ చేసుకోవాలి కాబట్టి. సో నేనైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే ప్రిఫరెన్స్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనం అటాచ్ చేసిన పీసెస్ అన్నీ ఇలా అయితే అటాచ్ అవుతాయి. ఇలాగా మనం ఎన్నైతే కట్ చేసామో ఆ కట్ పీసెస్ అన్నీ ఇలాగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి సెమీ అంబ్రెల్లా కట్ లాగా అయితే ఫామ్ అయింది. ఇలాగా ఫుల్ ఫ్లేర్గా మనం మొత్తం ఎన్ని పీసెస్ అయితే వచ్చాయో అన్ని పీసెస్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఓవరాల్గా స్టిచ్ చేసిన పీసెస్ అన్నీ డబల్ ఫోల్డింగ్ మీద ఇలాగా అరేంజ్ చేసుకొని మనమైతే ఇక్కడ కోన్ షేప్గా ఉన్న లాస్ట్లో కోన్ షేప్గా ఉందని కదండి, అక్కడ మనం అంబ్రెల్లా షేప్లా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ నా హైట్ వచ్చి 33 తీసుకుంటున్నా. సో 33 మిడిల్ నుంచి నేను ఇలా పెట్టుకుంటూ మార్కింగ్ అయితే చేసుకుంటున్నా మొత్తము. సో మార్కింగ్ అయితే చేసుకున్నా. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలాగా అంబ్రెల్లా కట్లా కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా అయితే వస్తుంది. ఫుల్గా సర్కిల్ వచ్చేలాగా మనం చేసేసుకున్నాం. మొత్తం అటాచ్ చేసేసాను నేను. చూడండి ఎంత ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ లాగా ఫామ్ అయిందో. సో దీన్ని మనం క్యాన్ అటాచ్ చేసుకోవాలి. క్యాన్ లెంత్ ఎంత ఉందో అంతకి మార్క్ చేసుకుంటూ
మనం మార్కింగ్స్ చేసుకొని లైనింగ్ మీద అప్పుడు స్టిచ్ చేయాలి. సో నేనైతే ఇక్కడ క్యాన్ లెంత్ ఎంత ఉందో తీసుకొని మొత్తం స్టిచ్ చేశాను. నాకు క్యాన్ దీనికి 8 మీటర్స్ పట్టింది. సో ఇక్కడ నేను ఇప్పుడు నడుముకి మనం బెల్ట్ పెట్టుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలి అన్నది చూపిస్తున్నా. సో ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనము లోపలికి మడత పెట్టి కుట్టాలి కాబట్టి. సో అందుకని నేను 4 ఇంచెస్ తీసుకున్నా. ఇంకా లెంత్ అయితే నడుము లెంత్ అయితే ఎంతైతే ఉందో అంతకి డబల్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ చూడండి, నేనైతే బెల్ట్ ఇలాగ సమానంగా పెట్టుకొని ఫస్ట్ ఒక ఎడ్జ్లో అయితే స్టిచ్ చేసుకుంటున్నా. మొత్తం ఓవరాల్ ఎంత నడుము ఉందో అంత నడుముకి మనం అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 సైడ్ అయితే అటాచ్ చేసేసాను నడుముకి. దాన్ని రివర్స్లో తిప్పి ఇక్కడ చూడండి, నేను మళ్ళించిన విధంగా 1 సైడ్ మళ్ళింపు చేసుకొని మనం ఎక్కడైతే వేసామో స్టిచ్ దానికి సరిగ్గా ఆ లైన్ పైనే ఫోల్డ్ చేసి పెట్టుకొని దానిపైన స్టిచ్చింగ్ అంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో నడుముకి బెల్ట్. లోపల మనకి హోల్ అనేది లాగా వస్తుంది, ఆ హోల్లో మనం థ్రెడ్ అయితే పెట్టుకుంటాము. నేనైతే థ్రెడ్ అయితే ప్రిఫరెన్స్ చేస్తున్నానండి, ఎలాస్టిక్ అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఎక్కువ లైఫ్ టైం ఉండదు ఎలాస్టిక్. సో అందుకే నేను థ్రెడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నా. బొంది ఇలా కుట్టుకుంటున్నాను. నేను ఇలాగా స్టిచ్ చేసేసుకొని లోపలికి థ్రెడ్ అయితే మనం ఎక్కించుకొని బొందులాగా ప్రిపేర్ చేసేసుకున్నడమే. సో ఇలా అయితే మొత్తం లెంత్ అయితే ఎంతో అంత లెంత్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా మొత్తం అయితే స్టిచ్ చేసేసానండి. సైడ్ స్టిచ్చింగ్స్ కూడా వేసేసాను. మనం ఎంత అయితే అంత. చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. ఇంత ఫ్లేర్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. మనం స్టిచ్ చేసుకుంటే ఎంత ఫ్లేర్ అన్నా పెట్టుకోవచ్చు, బుట్ట బొమ్మలాగా అనిపించాలి మనం వేసుకుంటే. చూస్తుంటేనే చాలా ఫ్లేర్గా చాలా బాగుంది. లుక్ అయితే ఆసమ్, అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గర్ల్స్, అండ్ అలాగే షేర్ అండ్ లైక్